తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్య సేవలు ఒకవైపు మెరుగుపడుతూ ఉండగా మరోవైపు ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పడిన సమస్యలు రోగులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. పెద్దాపురంలో ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆసుపత్రి 100 పడకల దిశగా అభివృద్ధి చెందుతూ ఉన్న వేళ గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ ఇప్పుడు అంబులెన్స్ రాకపోకలకు అడ్డంకిగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రసవానికి వచ్చే మహిళలు, అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నాం. మనం ప్రస్తుతం అయితే కనుక ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఇది డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆసుపత్రిలో అనేక వైద్య సదుపాయాలు అందుతున్నాయి. నిత్యం ఎప్పుడు చూసినా సరే రోగులు రద్దీ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నామంటే అనేక రకాల సేవలు కూడా అందుతున్నాయి. ఇక్కడ వారాంతపుగా అంటే 100 వారాలు ఎవరైతే ఇక్కడ మనం చూసుకున్నామంటే మాతృత్వం గురించి అంటే 100 వారాల మాతృత్వం అంటూ ప్రతి బుధవారం ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వారికి స్వచ్ఛంద సంస్థ తరపున సేవ చేస్తుంటారు. అలాగే మధ్యాహ్నం భోజనం కూడా వారికి ఏర్పాటు చేస్తారు. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఎన్ని సౌకర్యాలు ఉన్నాయంటే ఆర్థోపెడిక్ నుంచి ప్రసూతి విభాగం వరకు ప్రతిదీ చాలా చక్కగా ఇక్కడ ఏం చూసినా సరే నిత్యం అందుబాటులో డాక్టర్లు ఉంటూ రోగులకు ఇక్కడ సేవలు అందించే విధానం మాత్రం చాలా గొప్పగానే ఉంది. అయితే ఆసుపత్రిలో చూసుకుంటే కనుక ప్రతి చోట సమస్యలు ఉన్నట్టే ఇక్కడ సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నామంటే కనుక ఆ మూల అంటే సామాజిక ఆరోగ్య కేంద్రం పక్కన ఉన్నది ఎక్స్రే యూనిట్ ఉంది. ఈ ఎక్స్రే యూనిట్ కి వెళ్ళడానికి కరెక్ట్ గా అంబులెన్స్ ఈ దారి గుండా రావాలి. అయితే కనుక ఎక్కడైతే ఈ క్యాంటీన్ అంటూ అంటే మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ దారికి అడ్డుగా వస్తుందంటూ చాలా మంది రోగులు అవస్థలు పడుతున్నారు. ఈ మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ కూడా కొద్ది గొప్ప అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన క్యాంటీన్ కాస్తంత వెనక ఉండేదని ఇప్పుడు దాన్ని ముందుగా నిర్మించుకోవడం, అదే విధంగా గర్భిణీల కోసం ఎవరైతే స్వచ్ఛంద సంస్థ షెల్టర్ అయితే ఇక్కడ వేసి ఇక్కడ ఏర్పాట్లు చేసిందో దానివల్ల ఏకంగా దారి పూర్తిగా నేరోగా మారిపోయి వీల్ చైర్ మీద వచ్చే రోగులు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మనం స్పష్టంగా చూడొచ్చు, మన వెనకాల క్యాంటీన్ ఉంది. ఈ క్యాంటీన్ దగ్గర నుంచి ఈ ఆసుపత్రిలో అంటే ప్రసూతి వాటిలోకి వెళ్ళడానికి ఏమాత్రం దారి ఉందో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకో విషయం దీని నుంచి చెప్పుకుంటే కనుక చాలా చిత్రంగా మెప్మా ఆధ్వర్యంలో అంటే ఎవరైతే ఈ ఆసుపత్రిలో అవసరార్థం ఈ క్యాంటీన్ ఏర్పాటు చేయదలుచుకున్నారో వాళ్ళు మెప్మా నుంచి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన ఆర్డర్ ఇది. ఈ ఆర్డర్ కూడా చాలా విస్తరంగా ఉన్నట్టు చెప్తున్నారు. ఈ ఆర్డర్ ఎవరి దగ్గర ఈ హాస్పిటల్ అయితే ఈ ఆర్డర్ లేదు, ఈ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారి దగ్గర ఆర్డర్ లేదు. కానీ ఆర్డర్ ఉన్నట్టుగా ఇటు ప్రభుత్వ ఆసుపత్రి ఈ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఒప్పుకుంటున్నారు. అలాగే ఈ క్యాంటీన్ నిర్వహిస్తున్నారు ఎవరైనా నిర్వహిస్తున్నారో వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ ఈ ఆర్డర్ చూపించడానికి ఇష్టపడలేదు. ఆర్డర్లో ఒక విషయం మాట్లాడుకుంటే కనుక ఈ క్యాంటీన్ ఏదైతే ఏర్పాటయ్యిందో బహిరంగంగా ఉండడంతో పాటు ఎదరికొచ్చింది. ఇందులో వాడే విద్యుత్ కూడా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వాడే విధంగా ఏర్పాటు చేశారు. మనకు చాలా క్లియర్ గా కనబడుతుంది. ఆర్డర్లో ఆ విషయం పొందుపరిచారు అన్నది చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇటువంటి ఆర్డర్లు ప్రభుత్వాలు ఇస్తాయా అన్నది మాత్రం చాలా ఆశ్చర్యకరమే. ముఖ్యంగా మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్ కి ఎంతవరకు ఈ కరెంటు బిల్లు కానీ ఇతరత్ర నిజంగా క్యాంటీన్ లో దొరికే వస్తువులు ఏ విధంగా దొరుకుతున్నాయి, ఈ ప్రజలకు అవసరమైనవి దొరుకుతున్నాయి అన్నది కూడా మనం ఆలోచించాలి. రోగులకు సేవలు అందించకపోతే మనం వైద్యుల్ని నిలదీసే అవకాశం ఉండేది. అయితే ఇక్కడ చూసుకుంటే ఆసుపత్రుల్లో అన్ని రకాల సేవలు చక్కగానే అందుతున్నాయి. రోగులు కూడా పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎటు చూసినా గర్భిణీ స్త్రీలు కానీ ఇలాగా ప్రమాదాల్లో గాయాలు పడిన ఎక్స్రే యూనిట్లకు వెళ్ళేవాళ్ళు ఈ అంబులెన్స్లు వెళ్ళడానికి మాత్రం చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. ఇదే విషయంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గారిని సంప్రదించినప్పుడు ఆయన కూడా ఈ విషయం ఒప్పుకుంటూనే తన దృష్టిలో కూడా ఉందని, అయితే క్యాంటీన్ చిన్నది చేసే అవకాశం కోసం పరిశీలిస్తున్నామని, వీలైతే రోడ్డు బయట ఈ క్యాంటీన్ ఏర్పాటు చేసే అవకాశం కూడా పరిశీలిస్తామంటూ చెప్పుకొచ్చారు. ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవేనని, ఎందుకంటే ఒక సదుద్దేశంతో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నామని, ప్రస్తుతం ఈ ఆసుపత్రి ఆవరణలోనే 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ అయింది కాబట్టి చాలా మార్పులు జరుగుతాయి కాబట్టి అందుచేత ఈ క్యాంటీన్ గురించి పెద్దగా ఆలోచించిన అవసరం లేదని త్వరలోనే దీని గురించి నిర్ణయం తీసుకుంటానంటూ ఎమ్మెల్యే చినరాజప్ప కూడా చెప్పారు. ఈ ప్రాంగణం చూసుకుంటే కనుక అంటే ఒకవైపు మార్చురీ ఉంది, ఒకవైపు ఎక్స్రే యూనిట్ ఉంది. ఈ పక్కనే చూసుకుంటే కనుక మనకు స్పష్టంగా ప్రసూతి విభాగం కనబడుతుంది. దానికి ఆనుకుని క్యాంటీన్ ఏర్పాటు చేయడం అంటే ఎవరు ఏర్పాటు చేసినా ఎంత పేదలు కానీ స్వయం ఉపాధి పథకం కింద మెప్మా మంజూరు చేసిన కొన్ని జాగ్రత్తలు కొన్ని కనీస అంటే ప్రజల అవసరాలు గుర్తించి ఏర్పాటు చేస్తుంటే సరిగ్గా ఉండేది. ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని క్యాంటీన్ కాస్త చిన్నదైనా చేయాలి లేదా ప్రాంతమైనా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ చిన్నితో కదీం కందురాని, పెద్దాపురం.